హాయ్ అండి. ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి. బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నారా? నేను ఈ వీడియో అప్లోడ్ చేసేప్పటికి మన సంక్రాంతి అయితే కంప్లీట్ అయిపోతుంది. విలేజ్‌కి సంక్రాంతి కోసమని వచ్చాం కానీ, నాకు వీడియోస్ క్యాప్చర్ చేశాను కానీ అప్లోడ్ చేయడానికైతే అవ్వలేదు. వర్క్ ఉంది. నేను లేట్‌గా అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మేము మా భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో విలేజ్‌లో నేను మీకు చూపిస్తాను. భోగి కోసం అయితే మేము ఇలా ముగ్గులేసుకుని దాంట్లో వెజిటేబుల్స్ పెట్టాము. మీ విలేజ్‌లో కూడా ఇలానే ముగ్గులో వెజిటేబుల్స్ పెడతారా సంక్రాంతికి? ఒకవేళ పెడితే ఎందుకు పెడతారో వెజిటేబుల్స్ ముగ్గులో నాకు కమెంట్ చేయండి. నాకైతే తెలీదు వెజిటేబుల్స్ ఎందుకు పెడతారో ముగ్గులో. అండ్ మా భోగి ఎర్లీ మార్నింగ్ భోగి మంటలతో అయితే స్టార్ట్ అయిపోయినాయి మా సెలబ్రేషన్స్. మార్నింగ్ భోగి మంటల్లో మేము బాగా ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఎవ్రీ ఫెస్టివల్ మనకి స్వీట్‌తో అయితే స్టార్ట్ అవుతుంది కదా! సో, అమ్మ మార్నింగ్ లేవగానే పాలు పొంగించి స్వీట్ అయితే చేసింది. పాయసం అయితే చేశారు. సో, అది మేము పాయసం కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసాము. నేను, అక్క అండ్ అమ్మ కలిసి ప్రిపేర్ చేసామండి. నేను వచ్చేసి నెక్స్ట్ దోసలేస్తున్నాను. అండ్ నేను వచ్చేసి పెసరట్టు వేస్తున్నాను. అక్క వచ్చేసి మినపదోస వేస్తుంది. మన భోగికి జనరల్‌గా అందరం నూనె పెట్టుకొని, చెవులో ఆయిల్ వేసుకొని, ముక్కులో ఆయిల్ వేసుకొని, తలకి ఆయిల్ పెట్టుకొని స్నానం చేస్తాం కదా! మీరు కూడా అలానే చేస్తారా? మీలో ఎంతమందికి చెవులో ఆయిల్ వేసుకుంటామంటే భయమో నాకు కమెంట్ చేయండి. నాకైతే చాలా భయము. చిన్నప్పుడు చాలా ఏడ్చేదాన్ని. నాకు వద్దమ్మా ఆయిల్ నాకు వేయొద్దు, నాకు భయమని ఏడ్చేదాన్ని. కానీ అమ్మ అయినా సరే బలవంతంగా వేసేది వేసుకోవాలి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మేము మా బ్రేక్‌ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత విలేజ్‌లోనే సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో చూద్దామని చెప్పి అలా బయటికెళ్ళాము. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి మా విలేజ్‌లో ఉన్న శివాలయం అండి. నేను అలా విలేజ్‌లో బయటకెళ్తుంటే నాకు మా చిన్నప్పుడు చైల్డ్‌హుడ్ మెమరీస్ అన్నీ అయితే నాకు చాలా బాగా గుర్తొచ్చాయి. మేబీ అందరికీ విలేజ్ వెళ్ళగానే ఎవరి వాళ్ళ చైల్డ్‌హుడ్ మెమరీస్ గుర్తొస్తాయి అనుకుంటా. నాకు కూడా అలానే గుర్తొచ్చాయి. మేము చిన్నప్పుడే ఇప్పుడు మేము వెళ్తున్న రూట్‌లోనే మేము కాలేజ్ అండ్ స్కూల్‌కి అయితే వెళ్ళాము. మేమైతే సైకిల్‌లో వెళ్ళేవాళ్ళము. నేను, మా సిస్టర్స్ అండ్ కజిన్స్ అందరము లైన్‌గా వెళ్ళేవాళ్ళము. అవన్నీ నాకు చాలా గుర్తొచ్చాయి. ఆ స్వీట్ మెమరీస్ అన్నీ. విలేజ్ అంటేనే ఫుల్ ఆఫ్ మెమరీస్ కదా! సో, మా విలేజ్‌లో అయితే భోగి సెలబ్రేషన్స్ ఇలా జరిగినాయండి. ముగ్గులు, ఎద్దుల బండులు, గొబ్బెమ్మలు అండ్ మా హస్బెండ్ అండ్ మా అక్క వాళ్ళ బాబు వచ్చేసి కైట్ అయితే ఎగరేస్తున్నారు. సంక్రాంతి అంటేనే కైట్ ఫెస్టివల్ కదా! చిన్నప్పుడు మనందరం కూడా కైట్ కోసం చాలా బాగా ఏడ్చే ఉంటాము. నేనైతే కైట్ కోసం బాగా ఏడ్చేదాన్ని. డే అంతా కైట్ ఎగరేస్తూ కూర్చునేదాన్ని అండ్ పేపర్స్‌తో కైట్ తయారు చేసుకునేదాన్ని. సో, మేము మా భోగినైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. చిన్న లాస్ట్‌లో ఫొటోస్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే కొన్ని వీడియోస్ అయితే మిస్ అయినాయి నావి. అందుకే లాస్ట్‌లో నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను. అవి కూడా చూడండి.
అండ్ నెక్స్ట్ భోగి రోజే నైట్ మనం నెక్స్ట్ సంక్రాంతి కోసం ముగ్గుల్లో రంగులైతే వేస్తాం కదా, రంగోలి. మేము సంక్రాంతి కోసం అని చెప్పి నేను, అక్క అండ్ అమ్మ కలిసి ముగ్గుల్లో కలర్స్ అయితే వేస్తున్నాము నెక్స్ట్ డే కోసమని. సో మేము మా భోగినైతే విలేజ్లో అందరితో పాటు కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు మీ భోగిని విలేజ్లో ఫ్యామిలీ అందరితో కలిసి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. If you like my videos, please like, share, subscribe. Thank you for watching.